హలో బుడ్డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ మంజు. ఈ వీడియోలో మనం శివస్వాములు ఎలా ఇరుముడి కట్టి శ్రీశైలం ఆర్ ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఇరుముడి ఎలా చెల్లిస్తారో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మా నాన్న శివమాల వేసుకున్నారు. వెళ్ళే ముందుగా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగి అక్కడ టెంకాయ కొట్టి ఊరు నుంచి స్టార్ట్ అవుతారనమాట ఇరుముడి కట్టే ప్రదేశానికి. మా ఊర్లో అయితే ఇరుముడి కట్టడానికి గురుస్వామి వాళ్ళు లేరు కాబట్టి మేము వేరే ఊరికి వెళ్ళి అక్కడ శివాలయంలో ఇరుముడి కట్టుకోవడానికి మేము వెళ్ళాము. అక్కడ ఇక్కడ స్వాములందరినీ చూస్తుంటే చిన్న పిల్లల నుండి ఎంతో ముసలివారైన అంతవరకు శివమాల అండ్ అయ్యప్పమాల ఎన్నో మాలలు వేసున్నారు. అక్కడ మనకి నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి చిన్న స్వామి పెద్ద స్వామి అని ఏజ్ గ్యాప్ లేకుండా వాళ్ళ పేరెంట్స్ని కాళ్ళని కడిగి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళని దేవుడిగా భావించి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి నేనేమైనా తప్పులు చేసి ఉండి లేదంటే నా మాటలతో నేనేమైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు అమ్మా నాన్న అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కాళ్ళు అలా కడిగేసి మొక్కుతారనమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్లు అలా చేస్తారు ప్రతి స్వామి. తర్వాత వాళ్ళంతా టెంపుల్ లోపలికి వెళ్ళేసి గురుస్వామి చేత ఇరుముడి కట్టిస్తారు. అంటే ఒక బ్యాగ్లా ఉంటుంది, అందులో టెంకాయ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేత ఆ ఇరుముడి బ్యాగ్లో ఒక 5 పిడికిల బియ్యం కానీ ఇలా వేపిస్తారు. అలా వేపించి ఇంక ఇరుముడిని ఒక దుప్పటి ఆర్ ఏదైనా క్లాత్లో కట్టేసి ఇంకా తల మీద పెట్టేసి ఇలా బయటకు వచ్చేస్తారనమాట. ఆ బ్యాగ్ జస్ట్ పెట్టారు, ఆ ఇరుముడి ఆ బ్యాగ్లో పెట్టాలి. ప్రతి స్వామి అంటే ఇంకా దేవుడితో సమానం కాబట్టి ఇక్కడ గురుస్వామి కూడా వాళ్ళ ప్రతి స్వామి కాళ్ళు మొక్కారు, ప్రతి ఒక్కరు మొక్కారు. ఇక్కడైతే ఈ చిన్నపిల్లల్ని చూస్తే చాలా క్యూట్గా బొద్దుగా భలే ఉన్నారు కదా. నెక్స్ట్ ఇంకా స్వాములు ఎలా తీసుకొస్తారంటే ఇలా వాళ్ళ తల మీద సైడ్ ఉన్నారు కదా వాళ్ళిద్దరు గురుస్వాములు అనమాట. వాళ్ళే ఇలా కట్టేసి అదే ఇరుముడి కట్టేసి వాళ్ళని శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేపిస్తారు. తర్వాత వచ్చే దారిలో ఇలా పుణ్యం కోసం అందరు పూలమాలలు వేసి స్వాములందరినీ నింపేస్తుంటారనమాట. ఊరికే బుడ్డి ఫ్రెండ్స్, ఎవరి నమ్మకం వాళ్ళది కదా, అందరూ అలా పూలమాలలు వేశారు. ఇంకా నెక్స్ట్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, అలా స్వాములు తిరిగేటప్పుడు వాళ్ళ చుట్టూ ఇలా తిరుగుతారు. నెక్స్ట్ ఇంకా స్వాములందరూ అయిపోయాక ఇలా స్వాములందరినీ గ్యాదర్ చేసి శివాలయం చుట్టూ ఒక 3 or 5 ప్రదక్షిణలు చేపించేసి అక్కడ వాళ్ళ చేత ఇంకా ఏదో చెప్పిస్తున్నారు. చెప్పించాక ఇంకా లాస్ట్కి వాళ్ళంతా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చేసి ఇంకా అంటే శ్రీశైలం వెళ్తారు ఈ స్వాములంతా ఇరుముడి చెల్లించడానికి. అక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ ఇలా టెంకాయలు కొట్టేసి అంటే క్షేమంగా వెళ్ళాలి అని ఏదో నమ్మకం ఉంటుంది కదా, అలా టెంకాయలు కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోతారు. ఇలా ఇంకా మనం ఇరుముడి కట్టే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని శ్రీశైలం స్టార్ట్ అయిపోతాము. ఈ వే వచ్చేసి శ్రీశైలం ఘాట్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం లోయలబడి ఫ్రెండ్స్, మొత్తం మంచు ఏం కనిపించట్లేదు సరిగా. ఇంకా స్టార్టింగ్ అంటే ఘాట్ రోడ్ ఎండ్ అయిపోయాక శ్రీశైలం స్టార్టింగ్లో ఒక టెంపుల్ వస్తుంది. అది సాక్షి గణపతి టెంపుల్, అంటే వినాయక స్వామి ఉంటారు అక్కడ. స్వామికి మనం వెళ్ళి మేము ఇలా శ్రీశైలంకి వచ్చామనేసి అటెండెన్స్ వేయించుకుంటే అక్కడ స్వామి నోట్ చేసుకొని వాళ్ళ డాడీకి ఆ అటెండెన్స్ షీట్ పాస్ చేస్తారనమాట. వచ్చిన వాళ్ళు అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మనం చెప్పి వెళ్ళాలి మేము శ్రీశైలం వచ్చాము అనేసి. అది ఇక్కడ వాళ్ళ నమ్మకం అండ్ అది ఒక స్టోరీలా చెప్తుంటారనమాట. అలా దర్శనం చేసుకొని మేము శ్రీశైలంకి వచ్చేసాము. వచ్చాక ఇంకా ఇక్కడ మేము ఒక రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, వాసవి రెసిడెన్సీ అనేసి. అందులో మేము రూమ్ బుక్ చేసుకున్నాం కదా, ఇంకా దానికి దారిగా వెతుక్కుంటూ వెళ్ళి గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాం. బట్ ఫ్రెండ్స్ మాకు తెలీదు, మేము ఫస్ట్ టైం కదా రావటం. ఇంకా అలా లోపలికి వెళ్తే చాలా బాగున్నాయి రూమ్స్. ఇలా మేము పైకి వెళ్ళాం కానీ నేను రూట్ తప్పిపోయాను బుడ్డి ఫ్రెండ్స్. మా రూమ్ ఇటే కాదు బుడ్డి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మా అన్నకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకువెళ్ళారు. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. ఇక్కడ ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలన్నా వాళ్ళ రూమ్స్ ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలన్నా ఇక్కడ వచ్చి కన్సల్ట్ అయితే వాళ్ళు చూపిస్తారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి శివుడు అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫొటోస్ బాగా వస్తాయి. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటు రావాల్సిన దాన్ని ఆ స్టెప్స్ ఎక్కి అటు ఎటో వెళ్ళిపోయాను బట్టి ఫ్రెండ్స్. ఇంకా మేము రూమ్ తీసుకున్నాం కదా, ఆ రూమ్కి వెళ్ళిపోయాము. కానీ నైట్ టైం చాలా అయింది కాబట్టి నేను వీడియో తీసుకోలేదు, వెళ్ళగానే ఇంకా పడుకుంటూ పోయాము. ఇంకా మార్నింగ్ లేసేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి దర్శనానికని స్టార్ట్ అయిపోయాము. ఇదంతా కార్ పార్కింగ్ వాసవి సదన్ ముందు. మనం ఈ రూట్లోనే కొంచెం ముందుకు వెళ్తే స్వామి మెయిన్ టెంపుల్కి మనకి వే దొరుకుతుంది. ఇక్కడ ఈ వేలో వెళ్తే మనకి అక్కడ నాట్ ఓన్లీ వాసవి సదన్, అక్కడ మల్లికార్జున, గంగా, నందీశ్వర అండ్ అన్నపూర్ణ సదన్స్, ఇలాంటి సదన్స్ ఎన్నో ఉంటాయి. సదన్స్లో మనం రూమ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ అంతా నీట్గానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.
అక్కడ కనిపించేది మెయిన్ టెంపుల్ గేట్ అనమాట. అటు నుంచి మనల్ని వెళ్ళనివ్వరు, ఎందుకంటే మనం విఐపీస్ కాదు కదా. ఇంకా అలా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి మనకి షాపింగ్ కాంప్లెక్స్, ఇది వచ్చేసి మనకి ఉచిత దర్శనం, అంటే ఫ్రీ దర్శనం లైన్ ఉంటుంది అక్కడ. అటు మనం వెళ్తే సర్వదర్శనంకి వెళ్ళొచ్చు. ఆ సర్వదర్శనం లైన్ లెఫ్ట్ సైడే మనకి ఇక్కడ ఈ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఫోన్స్ ఇవ్వటం కానీ, 300 రూపీస్ దర్శనం కానీ, కొన్ని స్పెషల్ ఎంట్రీ దర్శనాలు ఉంటాయి కదా, ఇంకా చెప్పులు పెట్టడం అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. అటు పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. దర్శనం అయ్యాక మనం బయటకు వచ్చేస్తాం ఒక దారి నుండి, అమ్మవారిని స్వామిని అందరినీ చూసుకొని. ఇంకా అది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నేను అప్పటికి ఫోన్ కలెక్ట్ చేయలేదు, కానీ దారి మాత్రం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకా అలా కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి ఫోటో సెక్షన్ ఉంటుంది కదా, అలా ఇంకా మా నాన్న ఆల్రెడీ అక్కడ అది తీసేసి వచ్చారు మాల. ఇంకా ఫొటోస్ కొన్ని దిగేసి ఇంకా రిటర్న్ బ్యాక్ టు పాలధార అండ్ పంచదార. అంటే ఇక్కడ అవి వాటర్ ఫాల్స్ అనమాట, అవి ఆ రెండు అక్కడ ఫేమస్. దానికి ఏదో హిస్టరీ ఉంది, నాకు పెద్దగా తెలీదు డిఫరెన్స్. ఇంకా అలా మనం మెట్లు దిగి వెళ్ళాలి. దానికి ఒక 250 ఆర్ 200 మెట్లు ఉంటాయి కిందకి దిగడానికి. ఇంకా అలా దిగుతూ దిగుతూ ఇక్కడంతా పెద్ద లోయల్ డిఫరెన్స్ పడితే ఇంక అంతే సంగతి. మేము ఇంత ఫాస్ట్గా దిగట్లేదు, అది 2x స్పీడ్లో పెట్టండి డిఫరెన్స్. ఇంక ఈ దారి నిండా మనం ఫుడ్ ఐటమ్స్ కానీ, ఆ అడవి అదంతా అడవి కదా, అడవిలో దొరికే కొన్ని ఉంటాయి కదా యూనిక్గా, రుద్రాక్షలు కానీ కొన్ని అడవి పదార్థాలు అంటారు కదా, అవన్నీ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి, అది అమ్ముతున్నారు అక్కడంతా. ఇంకా అలా మనం కొంచెం కిందకి దిగుతుంటే ఇట్లా దారిలో ఉన్నవి ఇవే అవి. వాటి పేర్లు నాకు సరిగా తెలియదు, గవ్వలు ఒకటే తెలుసు నాకు. ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చేసి మనం పాలధార అంటాము. ఇది 5 స్ట్రీమ్స్గా పడుతుంది, అంటే 5 దారాలుగా పడుతుంది. వాటర్ని కానీ మనం ఇలా తల మీద కానీ చల్లుకుంటే మనము కొంచెం ప్యూర్ అవుతాము అనేసి ఒక నమ్మకం. ఇంకా అలా కొంచెం కిందకి దిగితే అక్కడ పంచదార ఉంటుంది, అది పైనుంచి చాలా పెద్ద వాటర్ ఫాల్స్. అండ్ ఇది మొత్తం కొంచెం డేంజర్గానే ఉంది. అలా మనం కొంచెం ముందుకు వెళ్తే పంచదార అనే వాటర్ ఫాల్ వస్తుంది. ఇక్కడ అంటే చాలా బాగున్నాయి బుడ్డి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్. మీరు శ్రీశైలం వస్తే ఖచ్చితంగా వీటిని విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.